అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇంకా ఈ రోజైతే నేను మా ఊరొచ్చామనమాట. మహింది గూడా తీసుకొని ఇంకా శివరాత్రి రోజైతే ఊరు మొత్తం ఇక్కడే ఉంటారు. ఇంకిక్కడ దర్శనం చేసుకుందామని చెప్పానని. అది కాక ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాలి నడుచుకుంటూ అది కూడా. ఇంకిక్కడ ఫస్ట్ గుర్రం చూసిందనమాట. "రమ్మ నన్ను ఎక్కించండి" అని చెప్పానంది. ఫస్ట్ భయపడతదేమో అనుకున్నాం గానీ అస్సలు ఏమాత్రం భయపడలేదు. అది మాత్రం ఏం భయపడలా. చక్కగా కూర్చుంది. ఇంకా దింపాక ఇంకోసారి కూడా ఎక్కించండి అని కూడా అడిగింది. ఇంకా తర్వాతయితే మేము దర్శనాని కోసం అని చెప్పని మెట్లెక్కి పైకెళ్తున్నామనమాట కొండపైకి. ఇంకా ఇదైతే ఇప్పుడంటూ మెట్లున్నాయి. నేను చిన్నప్పుడైతే మెట్లేం లేవు. జస్ట్ కొండపైకి నడుచుకుంటా వెళ్ళాలి. ఆ కొంచెం దూరం నడవడానికి ఎంత టైం పట్టేదో. మహిని ఆ శివయ్యే రప్పించుకున్నాడు. ఎంత బాగా మెట్లు మొత్తం ఎక్కింది. దిగేటప్పుడు కూడా అంతే. అస్సలు ఒక్క మెట్టు కూడా మేము దాన్ని ఎత్తుకోలేదు. చక్కగా ప్రతి ఒక్క మెట్టు తనంతట తాను నడుచుకొని పైదాకా వచ్చింది. దిగేటప్పుడు కూడా అంతే. నా చిన్నప్పుడు నాకేంటంటే ఈ ఫెస్టివల్ దీనికి ఇట్లా సంబంధించింది ఇదని నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ, ఇదొకటి మాత్రం నాకు బాగా తెలుసనమాట. ఇంకా శివరాత్రి అనగానే కొండపైకెళ్ళి శివుని దర్శనం చేసుకొనొస్తారు అట్లా అని చెప్పి నేను చాలా సార్లు వచ్చా ఇక్కడికైతే. ఇంకా పైన కోలాటం అది ఆడుతా ఉంటే నుంచొని చూస్తా ఉంది. మేమసలు రా అని చెప్పనన్నా కూడా రాలా. అంత చక్కగా నుంచొని చూస్తా ఉంది. ఇంకా చాలామంది క్యూ ఉన్నారనమాట ఇంక దర్శనానికి. ఇంక చక్కగా దర్శనం అది చేసేసుకొని కొంచెం సేపు కొండపైన అక్కడే కూర్చొనున్నాం మేము. ఇంకా ప్రసాదం అది తీసుకొని అది తింటూ కొంచెంసేపు నా చిన్నప్పుడు ఇట్లా ఉండేది, అట్లా ఉండేదని మా హస్బెండ్‌కి చెప్తా ఉన్నాననమాట ఈ ప్లేస్ గురించి. ఇంకా బుజ్జోడికి కూడా థర్డ్ మంత్ వచ్చింది కదా! గుడికి తీసుకెళ్ళాలి ఈరోజు అనుకున్నాం. ఇంకా కుదరలేదు. వాడిని తీసుకురావడం కుదరలేదు కాబట్టి ఇంకా మేమిక్కడ విభూది అవంతా తీసుకొచ్చాననమాట బాబు కోసము ఇంటికొచ్చేటప్పుడు. ఇంకిక్కడ మేము ప్రసాదం అది తింటూ కూర్చొనున్నాము. ఇంక దిగేటప్పుడు కూడా అంతే అస్సలు మమ్మల్ని ఎత్తుకొనివ్వలేదు. చక్కగా అదే నడుచుకుంటా వచ్చింది. దర్శనం మటుకి చాలా బా జరిగింది. భలే ప్రశాంతంగా అనిపించిందనమాట అక్కడ ఉన్నంత సేపు కూడా. మొన్నే నేను చెప్తా ఉన్నా ఊరు గుర్తొచ్చింది అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను కదా! ఇంకా అనుకోకుండా ఈరోజు వచ్చాము ఊరికి. కాకపోతే ఊరు లోపలికైతే వెళ్ళాలా. ఇంకా స్టార్టింగ్‌లోనే కదా గుడి ఇదంతా. ఇంకొంచేపు ఇక్కడ ఉన్నంత సేపు భలే నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి. ఎట్లైనా గానీ మన సొంతూరంటే ఇదే వేరు కదా! చెప్పాను కదా! ఇంక చక్కగా నడుచుకుంటా కింద దాకా వచ్చేసింది. ఇంక కిందకొచ్చాక వీళ్ళకి టాయ్స్ ఏం కొనిపించాలో నాకు అర్థం కాలే. ఎందుకంటే ఒక రూమ్ మొత్తం నిండిపోయినాయి మహీకి నేను తీసుకున్న టాయ్స్ అయితే. వాటితోనే సరిగ్గా ఆడట్లేదు. ఇంకా ఫస్ట్ ఇక్కడ కొండ దగ్గరికొచ్చామంటే ఖచ్చితంగా చెరుకు తీసుకోకుండా ఎవ్వరు ఎళ్ళరు. ఇంక నేను కూడా చెరుగడలు కొన్ని తీసుకున్నాను. ఇంకా మహీకైతే ఇదిగోండి ఇవి కొనిపించాను. ఇక్కడ ఎంత కాస్ట్‌లీ అన్నది కాదు బొమ్మలు. వాళ్ళు ఎంత చిన్న బొమ్మైనా, ఎంత పిచ్చి బొమ్మైనా గానీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు కొంచెం పెద్దయ్యాక వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆడుకునేది మనం ఎంత కాస్ట్‌లీ అయినా కొనిపించొచ్చు కానీ, ఇప్పుడు అస్సలు తెలియని వయసులో నేను అంత కాస్ట్ పెట్టి అస్సలకే కొనిపించను. ఇంకా తర్వాతయితే మేము ఇంకో హోటల్‌కొచ్చాము. శివరాత్రి రోజు అందరూ ఫాస్టింగ్ ఉంటారు. అంటే ఉపవాసం ఉంటారు కదా! దీని గురించి నాకు అసలు క్లారిటీగా తెలీదు కానీ, నేనైతే లేను. ఇంకా మేము ఇంకో హోటల్‌కొచ్చి కొంచెం ఫుడ్ అది తినేసేసి ఇంక ఇంటికొచ్చాము. రాగానే వాళ్ళ తమ్ముడికి చూపిస్తుంది. ఇలాంటివి నేను 2 తీసుకున్నాననమాట. ఒకటి దాంట్లోనే పగలగొట్టేసింది. ఇంకా ఇంటికది వచ్చాక ఇంకా మా హస్బెండ్ ఇంకా నేను స్టార్ట్ అయినా ఇంటికెళ్ళిపోతా అన్నాడు. ఇంక అత్తయ్య గారు కొంచెం ప్రసాదం అది పంపించా. ఇంకంతే వీడియో బై.